అమ్మయ్యా. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. నా ఫ్రెండ్ ఒకడు కోమాలోకి వెళ్ళిపోయాడు. అతనికి ఏది తప్పో ఏది రైటో తెలియటం లేదు. ఆ జబ్బు పడ్డ వ్యక్తికి Look, Jahnavi, this show must go on. It's such a big hit. అన్బిలీవబుల్. హలో. హలో, నా పేరు సౌందర్య. ఓకే, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. మా నాన్నగారు న్యూస్ పేపర్లో పెళ్లి పందిరి పేజీ చూసి నాకు ఒక అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఓసారి కలిసి నచ్చాడో లేదో డిసైడ్ చేసుకోమన్నారు. ఒక్కసారి మీటింగ్ లోనే ఎలా చెప్తాను చెప్పు? ఎలా అయినా బానే బిహేవ్ చేస్తాడు కదా. ఓ మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే అతను కింద వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? రెస్టారెంట్ నుంచి. నన్ను ఇక్కడ కలవడానికి వస్తానన్నాడు. ఆ రెస్టారెంట్ లో వెయిటర్ ని వాడు ఏ అను అను పిలిచాడు అనుకో, ఇంకంతే, వాడిని మర్చిపోయి అటు ఇంటికి వెళ్ళిపో. You must be. సౌందర్య. Wow, I'm Arya. Matching. మీరేం తీసుకుంటారు? స్వీట్ లైమ్. ఓ ఓకే. One cappuccino for me. Sir. One sweet lime juice for that lady. ఓకే సార్. Lady? Where is that lady? Sound థాంక్స్ ఎ లాట్ శంకర్. ఈ చూచు గారితో జీవితాంతం బ్రతకాలంటే చచ్చేదాన్ని. ఈ రేడియో వింటున్న శ్రోతలందరికీ నా విన్నపం, మీకు రాజలింగం ఎక్కడ కనిపించినా పువ్వులు ఇవ్వండి. గెట్ వెల్ సూన్ అని చెప్పండి. ధర్మం చేయండి అయ్యా. అయ్యగారు ధర్మం చేయండి. అయ్యగారు మీరా? గెట్ వెల్ సూన్ అయ్యగారు, తీసుకోండి. ఒక ఆయన మా పై ఫ్లాట్ లో ఉంటాడు. రోజు మెట్ల మించి పాన్ నవ్వులతో కిందకి దిగుతుంటాడు. మా ఫ్లాట్ దగ్గరికి రాగానే ఉమ్మేయాలనిపిస్తుందో ఏంటో, కరెక్ట్ గా అక్కడే ఉమ్మ ముందే ఉమ్మేసిపోతాడు. చాలా పీక పిసికి నో 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 నో, నువ్వేం చేయాలనుకున్నా అంతా రివర్స్ వచ్చాయి. ఏంటి రివర్స్? అతను ఏమి అనకు. అతన్ని చూసి ఓ నవ్వు నవ్వు. అరే 3 రోజుల నుంచి కడుగుతున్నాను, వాడేం మారలేదు. ఇలా ఎన్ని రోజులు కడగాలి? బాపు సహనంతో ఉండమంటాడు. నువ్వు ఓపిగ్గా చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు తన చేష్టలకు తనే సిగ్గుపడతాడు. Sorry. Extremely sorry. చూసారా గాంధీగిరి పవర్? జిందాబాద్. ఏంటి టైంలో నువ్వు కొడతావా? కొట్టు కొట్టు. నన్ను ఆశీర్వదించండి. ఈ రోజు మన పెళ్లి రోజు. నిండు నూరేళ్ళు నేను ముత్తైదులా ఉండాలి. అయ్యో, పూలు తేరేటండి. ఉండాలండి. మన బంధం జన్మజన్మలకి ఇలాగే ఉండాలండి. నువ్వు కూడా నాకు పూలు చూపించి చెప్తావా? బాబు, నేను ఒక రిటైర్ టీచర్. పిల్లలకు పాఠాలు చెప్పాను. లంచం ఇవ్వటం తీసుకోవటం నేరం. ఇప్పుడు నన్నే పెన్షన్ కోసం 5,000 లంచం ఇవ్వమంటున్నారు.
3 ఏళ్ల క్రితం నేను రిటైర్ అయ్యాను. గడబట్టవి చాలా కష్టంగా ఉంది బాబు. టెన్షన్ వద్దు. పెన్షన్ తీసుకోవటం మీ హక్కు. లంచ్ అడగటం తప్పు. నాకేం చెయ్యాలో పాలు పోవటం లేదు. మళ్ళీ వాడు ఎవరిని లంచ్ అడగకుండా సిగ్గుపడేలా చేద్దాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది, అలా చేయండి. నమస్కారం. మళ్ళీ వచ్చాడు బాబు ముసలాడు. ఇందులో 1200 ఉన్నాయి. పంతులు 1200తో పైన అవదయ్యా, ఎందుకు ఇబ్బంది పెడతా? తొందర పడుకు నాయనా, ఇంకా ఇస్తాను. ఈ కళ్ళజోడు ఖరీదు 500. ఈ హీరింగ్ ఎయిడ్ 600. ఈ వాచి ఉంది చూశారు, 800. ఈ డయాబెటీస్ టాబ్లెట్స్ 80 రూపాయలు. ఏం చేస్తున్నారు మీరు? ఆగు నాయనా. అరే ఏమందండి మీకు? షర్టు 200 రూపాయలు. పంతులు గారు ఎక్కువ చేస్తున్నారు మీరు. ఒక్క నిమిషం నాయనా. అరే పంతులు గారు ఏంటిది? ఇదిగో బనీను 50 రూపాయలు. బెల్ట్ 100 రూపాయలు. షూస్ 400 రూపాయలు. ఏంటి న్యూసెన్స్? మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇంకాదు. అరే ఆపంటుంటే మీకు దండం పెడతాను, ఆగండి. నేను మీ పెన్షన్ శాంక్షన్ చేస్తానుగా. ఆగండి పంతులు గారు, ఆగండి. ప్యాంటు 300 రూపాయలు. సంతకం పెడతానుగా, ఆగమంటుంటే. కృష్ణమూర్తి గారు దీనికి పెన్షన్ ఇవ్వండి. చూశారుగా, జిందాబాద్ గాంధీగిరి. మిమ్మల్ని అతను ఒక పిచ్చోడండి. ఆ రెడీ వినకండి. ఇంతకు ముందు దాదా అని చెప్పినట్టున్నారు. అతను దాదానా పిచ్చివాడా? పిచ్చి దాదా అనుకోండి. నాకు అలా అనిపించట్లేదు. పైగా సిటీ మొత్తం అతనే సపోర్ట్ చేస్తాను. రేపు చూడండి, అతను సిటీ వదిలిపెట్టి పారిపోయేలా చేస్తాం. ఈ మాట ఇంతకు ముందు కూడా చెప్పినట్టున్నారు. ఇంకొక 24 గంటల్లో ఆగండి, అతను పిచ్చివాడిని ప్రూవ్ చేస్తాం. అపే సార్, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి శంకర్ని పిలు. వస్తాడంటారా? సెకండ్ ఇన్నింగ్స్ హౌస్ తాళాలు ఇస్తానని చెప్పు. అలాగే సార్. చూడండి, ఆ ఇంటి పేపర్స్ నా దగ్గర ఉన్నాయి. లీగల్ గా అన్ని రకాల హక్కులు నాకే ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఆ ఇల్లు నా. ఆ విషయం కూర్చుని చెప్పొచ్చుగా. థ్యాంక్ యూ. కానీ ఆ ప్రాపర్టీ మీద మన జాతి పిత మహాత్మా గాంధీకి ఇంట్రెస్ట్ ఉందని ఎప్పుడో అయితే తెలిసిందో అప్పుడే ఆ ఇంటిని తిరిగి ఇవ్వాలనుకున్నాను. పైగా అంత పెద్ద రిక్వెస్ట్ చేస్తే ఇవ్వకుంటే బాగుండదు కదా. హౌ కెన్ ఐ రిఫ్యూజ్? నేను చెప్పితే అబద్ధం కాదు. గాంధీ గారు రోజు ఇతనితో మాట్లాడతారు. మీకు గాంధీ గారు కనపడతారు. అందరిలో నా సీక్రెట్ చెప్పేస్తావేంటి? డోంట్ వరీ, ఐ టేక్ దిస్ మ్యాన్. ఓకే, చెప్పు. హి విల్ టెల్ యు అబౌట్ గాంధీ. చెప్పు. ఫ్రెండ్స్, ఈయన చెప్పింది నిజం. నాకు గాంధీ గారు కనపడతారు. కనపడమే కాదు, ఆయన చాలా విషయాల్లో నాకు హెల్ప్ చేశారు. నిజానికి ఈ బంగ్లా ఇవ్వకుండా ఉంటే గనక ఈ రాజలింగాన్ని ఉతికారేద్దాం అనుకున్నాను. కానీ బాపూజీ చెప్పారు, అలా చెయ్యొద్దు, ప్రేమతో అర్థమయ్యేలా చెప్పు చాలు అన్నారు. చూడండి ఎంతలా మారిపోయాడు. థ్యాంక్స్. ఇస్ దిస్ జోక్? ఎవడయ్యా అది? ఎవరైనా బాపు మీద జోకులు వేస్తారా? అంటే బాపు ఇక్కడ ఉన్నారంటారా? నా వెనకాలే ఉన్నారు. నమస్తే బాపు, నాకు సపోర్ట్ గా. Silence. Please sit down. Let me handle this. నిజం ఏంటో 2 నిమిషాల్లో తేల్చేస్తాను. మిస్టర్ శంకర్, నేను మిమ్మల్ని బాపు గురించి 5 ప్రశ్నలు అడుగుతాను. ఈ ప్రశ్నలకు సమాధానాలు గాంధీజీకి తెలిసే ఉంటాయి. మీరు ఆయన కనుక్కొని మాకు చెప్పండి. అవి కరెక్ట్ అయితే బాపు మీకు కనిపిస్తాడని మేము కూడా నమ్ముతాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, బాపు ఫస్ట్ నేమ్ ఏంటి? మోహన్ దాస్. గుడ్. బాపు తండ్రి గారి పేరు? కరమ్చంద్. నోబెల్ శాంతి బహుమతికి గాంధీజీ పేరు ఎన్నిసార్లు నామినేట్ చేయబడింది? చెప్పు బాపు. గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఎవరిచ్చారు? లాస్ట్ క్వశ్చన్, సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ ఆశ్రమం పేరేంటి? బాపు చెప్పు బాపు, మన పరువు పోతుంది.
ఇంకా టైం ఉంది శంకర్. ఐఎమ్ వెయిటింగ్, ప్లీజ్. రిమెంబర్ మీ మిస్టర్ శంకర్, డాక్టర్ జేజీ రావు. నువ్వా? నేను సైకియాట్రిస్ట్ని. ఈ శంకర్ ప్రసాద్ ఒక మానసిక రోగి. అతని మెదడులో ఏర్పడ్డ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల గాంధీజీ కనిపిస్తున్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఇలాంటి కేసులు చాలా చూశాను, నంబర్ ఆఫ్ దెమ్. దాదాపు నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ చాలా మంది చనిపోయిన తల్లిదండ్రులు కనిపిస్తున్నట్టు చెప్తూ ఉంటారు. ఒకవేళ గాంధీజీ ఇక్కడ నిజంగా ఉంటే మహాత్మా అనే బిరుదు ఆయనకి ఎవరిచ్చారో తప్పకుండా చెప్పుండేవారు. అఫ్కోర్స్ మిస్టర్ శంకర్ గాంధీజీ గురించి చాలా పుస్తకాలు చదివారు, కానీ ఆయనకి తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మిస్టర్ శంకర్, నీకు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే గాంధీజీ జవాబులు చెప్పగలరు, తెలియని వాటికి చెప్పలేరు. ఓ పని చేద్దాం, కావాలంటే నేను ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చదువుకొని అప్పుడు అడుగు, బాపు తప్పకుండా చెప్తాను. వై డోంట్ యు ట్రై ఇట్ అవుట్ మిస్టర్ శంకర్, ప్లీజ్ కమ్. శంకర్ లే లే వెళ్ళు వెళ్ళు చదువుకో. కమ్ కమ్ మిస్టర్ శంకర్, ఇవే ఆ ప్రశ్నలకు సమాధానాలు. ఒకసారి చదువుకో, తర్వాత బాబుని అడుగు, తప్పకుండా చెప్తారు. ఓకే, ప్లీజ్ టేక్ దిస్. నోబెల్ శాంతి బహుమతికి గాంధీజీ పేరు ఎన్నిసార్లు నామినేట్ చేయబడింది? 5 సార్లు. గాంధీజీకి మహాత్మా అనే బిరుదు ఎవరిచ్చారు? రవీంద్రనాథ్ ఠాగూర్. సౌత్ ఆఫ్రికాలో బాపూజీ ఆశ్రమం పేరేంటి? టాల్స్టాయ్ ఫార్మ్. ఏటీఎం. అన్నా, నీకు బాపు కనిపిస్తాడా? అవునన్నా. ఇప్పుడు కనిపిస్తున్నాడా? నీ కనిపిస్తుండా అన్నా? ఆ. అదిగో అక్కడ ఉన్నాడు చూడు. బాపు, నమస్తే. హౌ ఆర్ యు? బాగున్నా? ఎందుకురా ఎందుకురా నన్ను ఇలా ఏమార్చావు? ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? నన్ను ఎందుకు ఫూల్ చేశావు? ఏం చేయనన్నా, నీకేదైనా అవుతుందని. ఏదో అయింది, డాక్టర్ కూడా చెప్పాడు కదా, నా మైండ్లో ఏదో కెమికల్ గడబడది. అన్నా, నాకేదో అయింది. లేదన్నా, నీకేం కాలే. లేదురా, నాకేదో పిచ్చే. లేకపోతే బాపు నమ్ముకుని ఏదో చేద్దామని ఇక్కడికి వచ్చాను. అరే ఏటీఎం, బాపు లేడురా, అంతా ఒట్టిదే. కాదన్నా, నేను లేదురా, నాకు అర్థమైంది. నాకేదో ఏదో కెమికల్ గడబడరా. నాకు నిజంగానే పిచ్చెక్కింది. ఏదో ఏదో అయిపోయింది. ఏం కాదన్నా, అంతా సెట్ అవుతుంది. ఇంటికి పోదాం పదా. లేదురా, నేను ఇంటికి రాను, మా ఊరు వెళ్ళిపోతాను.